ఢిల్లీ ఎలక్షన్ మీద మనోళ్ళే ట్రోల్ చేస్తుంటారు. లిక్కర్ కుంభకోణంతో అయిపోయాడు, లిక్కర్ కుంభకోణం చేసినట్టు కవిత దెబ్బకి 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, ఇద్దరు లిక్కర్ కుంభకోణం చేస్తే ఎట్లాగే జరుగుతుందని. అసలు లిక్కర్ కుంభకోణంలో విశేషం ఏంటో తెలుసా? ఈ మాటలు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళు, ఆంధ్రలో కూర్చుని రాస్తున్నటువంటి వాళ్ళందరూ లిక్కర్ షాపులు ప్రభుత్వం చేతుల్లో ఉండేవి అంతకుముందు. కేరళ, ఢిల్లీ ఈ 2 చోట్ల కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి లిక్కర్ షాపులు. అంటే ప్రభుత్వ షాపుల్లోనే ఈ టైం నుంచి ఈ టైం దాకా అమ్ముతారు, ఆ రేటు ఫిక్స్ చేస్తారు, ఆ డబ్బులు ప్రభుత్వానికి వచ్చి దాన్ని తీసేసి ప్రైవేటుకి మార్చడమే కుంభకోణం. అంటే ప్రైవేటుకి ఇస్తే కనుక డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పారు. డబ్బులు తక్కువ వచ్చినాయి, ఎక్కువ కాదు తక్కువ వచ్చినాయి. ఈ తక్కువ వచ్చింది ఎవరు తిన్నారు? నాయకులు. లైక్ ఇప్పుడు కవిత పేరు ఇవన్నీ అందులో నుంచి వచ్చినాయే కదా. అంటే వ్యాపారస్తులు తిన్నారు. ప్రైవేట్ వ్యాపారాలు పెట్టాక విచ్చలవిడిగా బెల్ట్ షాపులు లాంటివి సాగిపోయినాయి. అది అసలు కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెప్పండి, ఎవరు కుంభకోణం చేసినట్టు? ప్రభుత్వ రంగంలో ఎప్పుడు ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఎప్పుడు వస్తున్నాయి? మరి కుంభకోణం అని ఏంటంటారు? అక్కడ కుంభకోణం అని మాట్లాడేది అసలు ఆ కుంభకోణం నిజంగా అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నదాన్ని ఇది కుంభకోణం కాదట, ఏదనాలా?